మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. దేవేందర్ నగర్లోని ఒక ఇంట్లో గృహప్రవేశం జరుగుతున్న సమయంలో ఒక గ్యాంగ్ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులు బంధువులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో వృద్ధులు మహిళలు పిల్లలకు గాయాలయ్యాయి. వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన గ్యాంగ్ పై గతంలో పలు కేసులున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిన్న మా చిన్నమ్మ ఫంక్షన్ చేసుకుంది. గృహప్రవేశం చేసుకుంటే బయట వాళ్ళు ఏదో చిన్న గొడవ తాగి లొల్లి చేసిరంట. మా తమ్ముల్ని కొట్టిన ఒకరి పరిస్థితి సీరియస్ ఉంది. ఇద్దరు ముగ్గురు తాకిన దెబ్బలు. దాడి చేసిన 20-25 మంది ఉంటారు, 40-50 మంది ఉంటారు. రాత్రి 9 గంటలకు జరిగిందంట. దీనికి కారణం ఏం లేదంట. వాళ్ళు ఉంటేనే తాగి వచ్చి తాగి వచ్చిన పరిస్థితి ఏమన్నారంట. అంటే వీళ్ళు ఏమన్నారు జరిగిమంటే అది అయిపోయింది. చిన్న విషయం జరిగితే దాన్ని వేరే వాళ్ళు వచ్చి కొట్టారు అంతా. మన వాళ్ళు ఏం చేయడానికి ఉట్టేదానికి చిన్న ఫంక్షన్ చేసుకుంటారు. వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటే మా చిన్న వాళ్ళు అలా చేశారు. నిన్న మా మరి ఈ దేశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మరి ఈ మేడిపల్లిలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు ఎలాంటి గొడవ లేకుండానే వాళ్ళు తాగి వచ్చి ఎలా ప్రవర్తించారని చెప్తున్నారు కదా అక్కడ బంధువులు. అసలు ఏం జరిగింది అరుణ్? అరుణ్ మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే బోడుప్పల్లోని దేవేందర్ నగర్ లో శనివారం రాత్రి అయితే దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. ఒక కుటుంబం కొత్త ఇంటి గృహప్రవేశ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ గ్యాంగ్ ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధువుల పైన విచక్షణ లేకుండా దాడి చేశారు. ప్రధానంగా ఏదైతే ఆ ఇంట్లో గృహప్రవేశం జరుగుతున్న క్రమంలో ఆ ఇంటి పక్కల ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కొడుకు అయితే ఇక్కడ ఎవరు ఇల్లు కొన్నారనే కోణంలో ఒక ప్రశ్నలు లేవనెత్తిన క్రమంలో అయితే చిన్నపాటి ఘర్షణ అయితే జరిగింది. ఆ ఘర్షణలో వృద్ధునికి సంబంధించిన కుమారుడు ఏదైతే శుభకార్యం జరుగుతున్న ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన దాడి చేశాడు. ఆ దాడి కాస్త పెద్దదిగా ముదరడంతో అదేవిధంగా అతని పైన కూడా రివర్స్ దాడి చేయడంతో ఆ వ్యక్తి ఆ కుటుంబం పైన పగవించుకొని అతనితో పాటు ఒక 40 మందిని గ్యాంగ్ ఒక 20 నుంచి 30 మంది వరకు కూడా గ్యాంగ్ ఉన్నట్టు తెలిసింది. ఆ గ్యాంగ్ అంతా కూడా ఒక్కసారిగా ఏదైతే ఆ శుభకార్యం జరుగుతున్నటువంటి ఇంట్లోకి చొరబడి ఒక్కసారిగా ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరిపైన కూడా దాడి చేయడం అయితే జరిగింది. ఒక్కసారిగా ఈ ఘటన మాత్రం ఈ దాడిలో మాత్రం అక్కడ ఉన్నటువంటి వృద్ధులు మహిళలు పిల్లలకు కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. అయితే గాయాలైన వారందరినీ బాధితులను కూడా చికిత్స నిమిత్తం అయితే ఆసుపత్రికి తరలించినట్లయితే తెలుస్తుంది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యంగా కాలనీలో కూడా పూర్తిగా భయాందోళన వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గృహప్రవేశానికి వస్తున్న క్రమంలో ఇంటి పక్కన ఉన్నటువంటి ఓ వ్యక్తి కూడా ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియా వేదిక కూడా పూర్తిగా వీడియోలు తీయడం అయితే జరిగింది. అయితే వీడియోలు తీసిన క్రమంలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కారును కూడా ధ్వంసం చేసి ఇంకా ఇంటిపైన పూర్తిగా దాడి చేశారు దుండగులు మొత్తం కలిసి. అయితే దాడికి పాల్పడిన గ్యాంగ్ పైన కూడా గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రధానంగా గ్యాంగ్ సంబంధించి కూడా గంజాయి మత్తులో ఉన్నట్లు కూడా తెలుస్తుందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తారు. ముఖ్యంగా రౌడీ ఈ కాలనీలో అయితే గత కొన్ని రోజులుగా కూడా ఆ కాలనీలో రౌడీజం చేస్తూ స్థానికంగా అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులను కూడా బెదిరిస్తున్నట్లు కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఏదైతే ఆ శుభకార్యం జరుగుతున్నటువంటి కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ ఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు విచారణ నిమిత్తం ఆ కుటుంబంలో విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా నిందితుల కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అర్చన. రైట్ అరుణ్, థ్యాంక్ యూ సో మచ్.